అన్నది ప్రధానంగా వారి డిబేట్లు. మరొక వైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే చాలా కాంట్రవర్సీ కామెంట్ ఒకటి చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా మంచి చేశారు, తెలంగాణ ఎడారైపోద్ది, తెలంగాణ ఇబ్బంది పడుతుంది, మోదీ గారికి పాలాభిషేకం చేయాలంటే ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఒకసారి బయట విందాం సార్. మహేశ్వర్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. కేవలం ఆంధ్రకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని కదా అక్కుసు. మరి ఆంధ్రకు 15,000 కోట్ల బదులు ఈ రోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఏడారైతుండే అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలు అంతా కూడా తరలిపోతుండే అధ్యక్ష. కేవలం తెలంగాణ రక్షించినట్టు మోడీ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సింది పోయి ఈ రోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఆరోపణలు చేయడం అనేది కేవలం ఆంధ్రకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి. అది బీజేపీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ తెలంగాణ నాయకుడు, ఆంధ్ర నాయకుడు. బీజేపీ భారతీయ జనతా పార్టీ, అది రాష్ట్ర పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. కిషన్ రెడ్డి కేవలం తెలంగాణకే నాయకుడు కాదు, బీజేపీకి. బండి సంజయ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నాయకుడు కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఆయనే అఖిల భారత ప్రధాన కార్యదర్శి. డీకే అరుణ అఖిల భారత ఉపాధ్యక్షురాలు, తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఆమె, అవునా కదా. సో అందువల్ల జాతీయ పార్టీ అయిన బీజేపీ నాయకులు క్లియర్గా 2-3 అంశాలు చెప్తున్నాడు. ఆ తెలంగాణను ఎడారి అయ్యేది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే. దీనిపైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటి? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణ ఎడారి అవుతుంది. ఇప్పుడు ఆయన మాటల్లో అర్థమైంది ఏంటంటే తెలంగాణ రక్షించేందుకే మోడీ ఇవ్వలేదు ఆంధ్ర ప్రత్యేక హోదా, అందుకే పాలాభిషేకం చేయాలంటున్నాడు. మోడీకి పాలాభిషేకం చేయాలి, ఎందుకంటే ఆ తెలంగాణ రక్షించేందుకే మోడీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చాలా క్లియర్గా బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో అంటే ఇప్పటిదాకా ప్రత్యేక హోదా 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల సాధ్యం కాలే, మారిన ఫార్ములా వల్ల సాధ్యం కాలే, ఇది కదా మనం విన్నది. ఇప్పుడు కొత్తగా వింటున్నాం. తెలంగాణ కాపాడడం కొరకు మోడీ ఆంధ్రకు మొండి చేయి చూపాడు, సో ఆంధ్రను ముంచేశారు, ఇది ఇప్పుడు చెప్పేది. తెలంగాణ పట్ల మోడీకి ఉన్న ప్రేమ. మరి ఆంధ్రప్రదేశ్ ఏమంటారు దానికి? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏమంటాయి, మిత్రపక్షాలు ఏమంటాయి, ప్రజలు ఏమంటారు? సో అదే నిజమైతే మరి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు? అంటే తెలంగాణ ఎడారి చేసేందుకు ఇస్తామన్నారా? అంటే ఇప్పుడు పారిశ్రామిక రాయితీలు ఇస్తామని ప్రకటించారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అంటే మీరు తెలంగాణ ఎడారి చేయబోతున్నారా? ఇప్పుడు అక్కడ పారిశ్రామిక రాయితీలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతాయని మీ నాయకుడు చెప్తున్నాడు కదా. అంటే ఇప్పుడు తెలంగాణను ఎడారి చేసేందుకు ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు ప్రకటించారా? అంటే తెలంగాణ ఎడారి చేయబోతున్న మీకు ఎందుకు 8 మంది ఎంపీలు గెలిపించాలి? ఆంధ్రప్రదేశ్కు కన్నా ఎక్కువ మంది గెలిపించారు కదా, ఎందుకు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి? మీకు ప్రత్యామ్నాయ శక్తిగా మిమ్మల్ని ఎందుకు నిలిపాలి? అంటే తెలంగాణ ఎడారి చేసేందుక? ఇప్పుడు ప్రత్యేక హోదాలో వస్తే ఇండస్ట్రీస్ అన్నీ ఆంధ్రాకు వెళ్తాయన్నారు. ఎందుకు వెళ్తాయి? ప్రత్యేక హోదాలో ఉన్నది దేనివల్ల వెళ్తాయి? ప్రత్యేక హోదా వస్తే సెంట్రల్ స్కీమ్స్లో 90% కేంద్రం ఇస్తుంది, దీనివల్ల అయితే పోవు కదా. ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, దానివల్ల కదా పోయేది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చాక తెలంగాణకు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు హిమాచల్ ప్రదేశ్ రీలొకేట్ అయ్యాయి, ఎందుకంటే ట్యాక్సెస్ ఉండవు కనుక. ఉత్తరాఖండ్కి రీలొకేట్ అయ్యాయి. అంటే చాలా క్లియర్గా మీరు ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇచ్చి తెలంగాణ పరిశ్రమను ఆంధ్రకు తరలించి తెలంగాణను ఎడారి చేయబోతున్నారా? ఇది ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పాలి. ఆంధ్ర బీజేపీ నాయకులు ఏం చెప్పాలంటే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోడీకి పాలాభిషేకం చేయాలి అని మీ బీజేపీ నాయకులు చెప్తున్నారు. మీరేమో ప్రత్యేక హోదా మా ఎజెండాలు ఇంకా ఉంది అంటారు. ఇప్పటికి కూడా అఫ్కోర్స్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడతలేరు కానీ పాలాభిషేకాలు చేయరు కదా. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మరి ఏం సమాధానం చెప్తారు? అందువల్ల ఇది ఏం రాజకీయం? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇక జాతీయ పార్టీకి ప్రత్యేక హోదా పైన ఒకే స్టాండ్ ఉండాలి. తెలంగాణ నాయకులు ఒకటి, ఆంధ్ర నాయకులు ఒకటి, ఎలా మాట్లాడతారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల టీడీపీ జనసేన కామెంట్ ప్రత్యేక హోదా విషయంలో అది మీరు చెప్తున్నది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరో బీజేపీ నాయకుడు ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు వెనుపడుదారుడు అన్నాడు ఎన్టీఆర్కి ఓపెన్గా. మొన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక, ఇదేమి ముందు కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడని చెప్పారు.
బీజేపీ నాయకులు చాలా హానెస్ట్, ఆ విషయానికి వాళ్ళను మెచ్చుకోవాలి. వాళ్ళు ఏమి మాకు టీడీపీ మద్దతు అవసరము, టీడీపీ మద్దతు లేకపోతే మేము అధికారంలో ఇట్లా ఏం భయపడతలేరు వాళ్ళు ఎక్కడ. వాళ్ళు చెప్పదలుచుకున్నది బహిరంగానే చెప్తున్నారు, చేయదలుచుకున్నది బహిరంగానే చేస్తున్నారు. దే ఆర్ నాట్ వరీడ్. భయపడేది ఇప్పటికి కూడా 135 సీట్లు ఉండే టీడీపీ భయపడుతుంది బీజేపీ అంటే. బీజేపీ ఎక్కడ భయపడుతుంది? బీజేపీలో ఓపెన్గా చెప్తారు కదా చెప్పేది. ఇప్పుడు పోనీ ఎన్వీఎస్ ప్రభాకర్ చంద్రబాబు నాయుడు వెన్నుపడతాడంటే టీడీపీలో ఎవరైనా ఖండించారా? ఇప్పుడు మహేష్ రెడ్డి ఈ మాట అన్నట్టు ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఎవరైనా ఒక్కరన్నా ఖండించారా? ఖండించాలి కదా. ఇది అన్యాయం బీజేపీ వాళ్ళు ఇలా మాట్లాడని ఎక్కడ ఖండించలేదు. అంటే బీజేపీ వాళ్ళది ఒక విషయంలో ప్రత్యేక హోదా కూడా మీరు గమనించండి. మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాం, మేము ఇవ్వమని. దే ఆర్ కన్సిస్టెంట్. మధ్యలో చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రత్యేక హోదా అన్నాడు, ఒకసారి ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ ప్రత్యేక హోదా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాడు, మళ్ళీ ప్రత్యేక హోదా వదిలేశాడు. ఆంధ్రప్రదేశ్ నాయకులు మారుతున్నారు, ఇతర పార్టీ టీడీపీ వైసీపీ నాయకులు మారారు తప్ప బీజేపీ మారలే. అసలు ముగిసిన అధ్యాయం అని క్లారిటీ బీజేపీ స్పష్టంగా ఒకే స్టాండ్ చెప్తుంది, ఇది ముగిసిన అధ్యాయము అని. వాళ్ళ స్టాండ్ ఒకటే, మాకు చంద్రబాబు నాయుడుతో మైత్రి కనుక జగన్ శత్రువులు ఎప్పుడలే వాళ్ళు. జగన్ అవసరం వాళ్ళు కూడా మాకు భవిష్యత్తులో ఉంటాయి కనుక వాళ్ళతో జగన్తో కూడా మైత్రి అంటున్నారు. అందుకే మీరు అవసరం లేకపోయినా స్పీకర్కి మద్దతు అడిగారు. సో బీజేపీ వాళ్ళ ఆనెస్టీని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో బహిరంగంగా బాధ్యత చేస్తున్నారు. సమస్య ఏంటంటే టీడీపీ అంత పెద్ద పార్టీ బీజేపీకి ఎందుకు భయపడుతుందో అర్థం కాదు. సో అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు దీనిపైన ఖండించాలి కదా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నాయకులు. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అసెంబ్లీలో దీనిపైన తీర్మానం చేయాలి, ఇలా ఇది కరెక్ట్ కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు పాలాభిషేకం చేయాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇది న్యాయం కాదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా. ఇప్పుడు 15,000 కోట్లు ప్రకటించారు కదా సార్, ఇంకేం చేస్తారు పాలాభిషేకం? అంటే 15,000 కోట్లు గ్రాంటా కాదా ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలే. 15,000 కోట్లు వీల్ ఫెసిలిటేట్ త్రూ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నారు. అవును, అది ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఇచ్చిన గ్రాంట్ కాదు. పోనీ వాటి ద్వారా ఇచ్చినప్పుడు అసలు వడ్డీ ఎవరు చెల్లిస్తారో చెప్పలేదు. ఐ డోంట్ థింక్ ఆ క్లారిటీ వచ్చినట్లేదు. ఓకే సార్, మరొక విషయం, బడ్జెట్ కేటాయింపు విషయంలో రేవంత్, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయిన వాయిస్లు వాళ్ళవి ఒకరికొకరు నిప్పులు చిరుక్కుంటున్నారు. ఆ బయటలు విందాం సార్, ప్లే చేయండి. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. తలపెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు, అవసరమైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యన 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం, మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం. 35% ఓట్లు వచ్చినందుకు మా మీద కక్ష కట్టి టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కలిసి ఉద్యమం చేద్దామని ఇద్దరము అని ఢిల్లీ పిలిపివ్వడం దీని అర్థమవుతుంది. ఎందుకు అమరావతికి మేము డబ్బులు ఇస్తే ఎందుకు ఇంత కలుపుమంటాన్ని అడుగుతాము. రేవంత్ రెడ్డి గారికి రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు 25వ తేదీ. ఆ 33 జిల్లాల పేర్లు తీసుకొని 33 జిల్లాలకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఇస్తారా చెప్పాలి. 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలకు 33 రకాల విడివిడి ప్రాజెక్టులు, స్పెషల్ ప్రాజెక్టులు ఇవ్వండి.
ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాలకు సంబంధించి విడివిడి ప్రాజెక్టులు. రైట్ సార్. అంటే ఇప్పుడు తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగింది అనేది వాదన. సో దానికి ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణ ఏంటంటే ప్రతి ఒక్కటి అఫ్కోర్స్ ఆమె తెలంగాణ గురించి వివరణ కాదు, మల్లికార్జున్ ఖర్గే మాట్లాడినప్పుడు వివరణ ఇచ్చారు. సో ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ చూడండి, మీరు మినిస్ట్రీ డిపార్ట్మెంటల్ అలొకేషన్ చూడండి, అక్కడ ఉంటాయి. సో మా బడ్జెట్ స్పీచ్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు అని ఆర్థిక మంత్రి వివరణ. ఐ టోటలీ అగ్రీ, ఏదో అనుమానం లేదు. బడ్జెట్ స్పీచ్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా అన్నది మనం చూసాం కదా. సో తెలంగాణలో ఉన్న 33 జిల్లాల పేర్లు బడ్జెట్లో ఉండవు కదా. సో అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. అది నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, బడ్జెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇదే మాట చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ గుండుస్తున్న అన్నప్పుడల్లా అలా ఉండదు. బడ్జెట్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో మహారాష్ట్ర కూడా లేదు, ఉత్తరప్రదేశ్ లేదు, పంజాబ్ లేదు, రాజస్థాన్ లేదు, కర్ణాటక లేదు, ఇలా చాలా రాష్ట్రాల పేర్లు లేవు. రాష్ట్రాల పేర్లు అన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. కానీ తెలంగాణకు జరిగితే అది చెప్పచ్చు కదా. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు, ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లో ఉంటుంది, మినిస్ట్రీ డిపార్ట్మెంటల్ కమిటీ స్టేట్మెంట్లో ఉంటుంది అని చెప్పాను. లెట్ మోడీ గవర్నమెంట్ గివ్ ఏ వైట్ పేపర్, ఈ స్టేట్కు ఎంత దక్కింది బడ్జెట్ ద్వారా అని. అది పెద్ద పంచాయతీ ఉండదు కదా. ఇప్పుడు నేను నిర్మలా సీతారామన్ చెప్పినా, కిషన్ చెప్పినా టోటలీ అగ్రీ. ఎందుకంటే ప్రతి రాష్ట్రం పేరు ఉండదు. మీరు ఒక తెలంగాణే కాదు, అన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్ ద్వారా ఏం లభించిందో అదే ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ చూసి మీరు ఇతరులను చూడవని చెప్తారు కదా. ప్రభుత్వం ఉన్నది ఎందుకు చూసి చెప్పచ్చు కదా. ఇంకా మా ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నది, మినిస్ట్రీ డిపార్ట్మెంటల్ కమిటీస్ డిపార్ట్మెంటల్ అలొకేషన్ ఇక్కడ ఉంది. ఇంకో ప్రతి రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఇన్ని సుమారుగా ఇన్ని కోట్ల లాభం జరుగుతాయి. కొన్ని దేశ రక్షణ, విదేశాంగ శాఖ ఇలాంటి వాటికి పెట్టే ఖర్చు ఏ రాష్ట్రానికి సంబంధించింది కాదు. సో అని చెప్పి ఒక క్లియర్గా ఒక డాక్యుమెంట్ ఇక్కడ నుంచి బడ్జెట్లో అది కూడా ఇస్తే పని అయిపోతుంది. ఇప్పుడు శాఖల వారీగా ఎలాగైతే ఇచ్చారో రాష్ట్రాల వారీగా కూడా బెనిఫిట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, సో వాట్ ఆర్ ది ఎలొకేషన్స్, ఇది ఇస్తే ఈ విమర్శలు ప్రతి విమర్శలు తెలంగాణకు గుండుతున్నా కాదా అనేటువంటి చర్చ ఉండదు. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు ఇచ్చారో లేదో తెలియదు, అదే ఇంకా క్లారిటీ లేదు. ఓకే, దాని కొరకు తెలంగాణ బాధపడతారని అమరావతికి ఇస్తే తెలంగాణ ఎందుకు బాధపడుతుంది? ఆ మనకైతే అమరావతి ప్రారంభానికి కేసీఆర్ కూడా వెళ్ళాడు, తెలంగాణ ముఖ్యమంత్రి. అసలు వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కంట్రిబ్యూషన్ కూడా ఇద్దామని అనుకున్నాడు. అది ఆయనే చెప్పాడు, మోడీ ఏమీ ప్రకటించకపోయే వరకు ప్రకటించలేకపోయాను, బాగుండదని, లేకపోతే ప్రకటిద్దామని వెళ్ళాను అని కూడా అన్నాడు. సో అందువల్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అమరావతి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటారు? ఎందుకంటే రాజధాని కోల్పోయిన రాష్ట్రం అమరావతి ఆంధ్రప్రదేశ్కు రావాలి అన్నది ప్రతి తెలంగాణ బిడ్డ కూడా కోరుకుంటారు, తప్పు కాదు కదా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పదే పదే చెప్పింది, మేము ఒక్క చుక్క నీరు కూడా ఇతర ప్రాంతాలు తీసుకోము, తెలంగాణకు న్యాయంగా వచ్చేది వదలం, తెలంగాణకు న్యాయంగా వచ్చేది వదలం, ఆంధ్రప్రదేశ్కు ఇవ్వకూడదని ఎక్కడ అనము అనే కదా తెలంగాణ ఉద్యమం అయితే చెప్పింది. సో అందువల్ల మనకు తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు వ్యతిరేకించాలకూడదు కూడా, ఇంకెక్కువ ఇవ్వాలని అడగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, సీమాంధ్ర ప్రజలు కోరుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా అక్కడ కోరుకోకుండా విభజన జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం ఎక్కువ జరగాలి. సో కోరుకున్నప్పుడు విభజన జరిగినప్పుడు కొన్ని అనుభవిస్తాం, మన రాష్ట్రం వచ్చింది కదా పోనీ మిగతా ఇది రాకపోయినా అని. సో అందువల్ల ఆ క్వశ్చన్ లేదు. ఇక దీక్ష ఢిల్లీలో చేయాలి. ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి అడిగింది కేటీఆర్ అన్నది ఒకటే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, దీక్ష చేద్దాం, సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలి. ఇది రేవంత్ రెడ్డి డిసెంబర్ 3కు ముందు ఈ మాట మాట్లాడితే కేసీఆర్ వస్తేనే నేను వస్తా అంటే రాంగ్ అది. ఇక నువ్వు పిసిసి అధ్యక్షుని మాత్రమే ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఆయనకు నీకు నచ్చినా నచ్చకపోయినా, బీఆర్ఎస్ గుర్తించినా గుర్తించకపోయినా, రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి నెంబర్ 1, ప్రతిపక్ష నేత నెంబర్ 2. ఎవరెంత హైట్ ఉన్నారని లెక్కలు పెట్టుకుంటాం మన దగ్గర. హైట్లు కాదు కదా డిసైడ్ చేసేది. రాజకీయంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి? రేవంత్ రెడ్డి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కె చంద్రశేఖరరావు, అంతే కదా. సో మరి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రావాలి అనడం తప్పేం లేదు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన కరెక్ట్. అది కేసీఆర్ కూడా రమ్మనండి, మొత్తం మంత్రివర్గం ఇది బ్రహ్మాండం, ఈవెన్ బీజేపీ కూడా రమ్మనండి.
బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రమ్మనండి, ఎంపీలను కూడా రమ్మనండి, వాళ్ళు వస్తారు రారు. అల్టిమేట్గా వాళ్ళు తెలంగాణ బిడ్డలే. మోడీ ప్రభుత్వం ఇవ్వకపోతే కిషన్ రెడ్డికి బాధ ఉంటుందా, బండి సంజయ్కి బాధ ఉంటుందా? అయితే వీళ్ళు అన్నట్టు వాళ్ళు అనలేరు, వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కనుక ఏమనంటే అంతర్గతంగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కనుక తెలంగాణ న్యాయం జరగాలని కోరుకుంటారు. గుజరాత్కు పోవాలని కోరుకుంటారా? వాళ్ళు అందువల్ల బీజేపీ వాళ్ళకు కూడా ఆహ్వానించండి. అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేని రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించండి. రాజకీయ పార్టీ అంటే ఎమ్మెల్యేలు ఉండాలన్న రూల్ లేదు. సో ఇన్వైట్ ఎవ్రీబడి, ఆల్ పార్టీస్తో వెళ్ళి మీరు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చోవాలి. దీనికి కేసీఆర్ ఎందుకు పోడు? మరి పోవాల్సిందే. అయిపోయిన కేటీఆర్ కూడా ఏమన్నాడు, కేసీఆర్ రావడం అనలే, కానీ ఎక్కడో పత్రికలో చదివాను దీనికి కేసీఆర్ అవసరం లేదు, మీకు మేము చాలు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు చాలు చాలదు కాదు. అక్కడ ప్రతిపక్ష ముఖ్యమంత్రి వెళ్ళాలి, మంత్రివర్గం వెళ్ళాలని కోరుకున్నప్పుడు ప్రతిపక్ష నేత వెళ్ళడా? సో ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమన్నాడు, మా ఎమ్మెల్యేలంతా అన్నాడు. మీరు బయటలో చూడండి, మీరు ముఖ్యమంత్రి, ప్రభుత్వము, మంత్రివర్గం కూర్చోండి, మా ఎమ్మెల్యేలంతా మీకు చుట్టూ కూర్చుంటామన్నాడు. ఎమ్మెల్యేలో కేసీఆర్ ఉంటాడు కదా, గజ్వేల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గజ్వేల్ ఎమ్మెల్యే లేడా? ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో లేడా? ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ కూడా చెప్తున్నాడు, ఎమ్మెల్యేలు అంతా చుట్టూ కూర్చుంటూ సచ్చేదాకా ఉంటాం. అందులో గజ్వేల్ ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఆటోమేటిక్గా. సో ఒక సిద్దిపేట ఎమ్మెల్యే, సిరిసిల్ల ఎమ్మెల్యే ఎందుకు ఉంటాడు? గజ్వేల్ ఎమ్మెల్యే కూడా ఉంటాడు మ్యాక్సిమం. అయితే మధ్యలో ఉన్న అందువల్ల గజ్వేల్ ఎమ్మెల్యేను కూడా ఇన్వైట్ చేయాలి, వస్తాననే కదా. ఇక పంచాయతీ ఎక్కడిది? ఇప్పుడు కేటీఆర్ మా ఎమ్మెల్యేలు అందరూ వస్తారంటారు, దట్ ఇంక్లూడ్ గజ్వేల్ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి ఏమంటాడు, లీడర్స్ అపోజిషన్ రావాలి అంటారు, దట్ ఇంక్లూడ్ కేసీఆర్. ఇక పంచాయతీ ఎక్కడిది? అందువల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కేసీఆర్ అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చున్నప్పుడు తెలంగాణకు న్యాయం